హాయ్ ఫ్రెండ్స్, సహస్ర వారాహి అమ్మవారి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే వశీకరణ మంత్రం మీరు చేసినట్లయితే మీ వశం కావలసినవన్నీ వశపరచుకోవచ్చు. మోహిని వశీకరణ మంత్రం 24 గంటల్లో తీరిపోయే మంత్రం. సంకల్పంతో పఠిస్తే ఏ వ్యక్తినైనా మీ వశపరచుకోవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే, వశీకరణ మంత్రం 24 గంటల్లో మీ వశమయ్యే పవర్ఫుల్ మంత్రం మోహిని మంత్రం. ఆ మంత్రం శుక్రవారం కానీ, మంగళవారం కానీ, అమావాస్యకు కానీ చెప్పించండి. భార్యాభర్తకి ఏ వివాదాలున్నా, వారు దూరం వెళ్ళిపోయినా, అలాంటి వారి కోసం ఈ మంత్రం ప్రయోగించండి. ముందులాగా మీరు కలిసి ఉండాలనుకుంటున్న ఆ పర్సన్ని మీరు దగ్గర చేసుకోవాలంటే ఈ మోహిని మంత్రాన్ని మీరు జపించాలి. ఆ మంత్రం ఎలా సిద్ధిస్తుందంటే, మీరు దానికి చేయవలసినవన్నీ చేయాలి. దీనికి ఏ నియమాలు లేవు. మీరు చేయవలసినది జస్ట్ ఫ్రైడే ఆర్ ట్యూస్డే. ఆ పర్సన్ నేమ్ ఒక పేపర్ మీద రెడ్ పెన్నుతో రాసుకోండి. మోహిని అమ్మవారిని సమర్పించుకుంటూ మనసులో ఆ నేమ్ 11 టైమ్స్ ఇమాజిన్ చేసుకోండి. ఆ పర్సన్ని ఊహించుకొని ఆ మంత్రాన్ని జపించాలి. 11 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ జపించండి. ఆ పర్సన్ ఇమాజిన్ చేసుకొని సంకల్పంతో చేస్తేనే మీకు వశం అవుతాయి. ఊరికనే చేస్తే అవి మీకు రావండి. సంకల్పం చేసుకుంటూ మనసులో ఆ మనిషిని తలుచుకుంటూ 11 టైమ్స్ లేదా 21 టైమ్స్ ఆ పర్సన్ని తలుచుకొని మోహిని మంత్రం చెప్పండి. ఆ మంత్రం ఏమిటంటే, ఇంద్రజాలిని అని చదువుకోండి. ఆ పర్సన్ మీ వశం అవుతారు. వేరే దానికి ఉపయోగించకండి. ఇది వశీకరణ మంత్రం, చాలా పవర్ఫుల్ మంత్రం. చెడు ప్రయత్నాలకు ఇది జరగదు. మంచి దానికే ఈ మంత్రం జరుగుతుందండి. ఈ వశీకరణ మంత్రం 100% ట్రూ. మీరు నమ్మి ప్రయత్నించండి, జరుగుతాయి, కన్ఫామ్ జరుగుతాయి. మోహిని మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం. లైక్ ఎగ్జాంపుల్, రామ అండ్ సీతారామ. రామ వెళ్ళిపోయాడనుకోండి, సీత ఈ మంత్రం పఠించిందనుకోండి, ఆ రామ వశం అవుతాడు. అలా మీ పర్సన్ మీకు దూరమైన వాళ్ళు మీకు దగ్గర కావాలంటే ఈ మంత్రంని పఠించండి. 11 టైమ్స్ ఆర్ 21 టైమ్స్ పఠించిన తర్వాత